మనుధర్మ శాస్త్రం మానవ సమాజ ఉన్నతికి పెద్ద ఆటంకమని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మశాల మల్లేష్ అన్నారు. గురువారం కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బాసెట్టి మాధవరావు స్మారక కేంద్రం ఆవరణలో మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేశారు. 1927 డిసెంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మాన్ని దగ్ధం చేశారన్నారు. మానవత్వం లేకుండా మనుషులను 4 వర్ణాలుగా తదనంతరం కులాలుగా విభజించి సమాజాన్ని ముందుకు పోనివ్వకుండా అడ్డుపడిందన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి కుల వివక్షను నిషేధించిన ఆచరణలో మనుధర్మ శాస్త్రమే అసలు అమలు జరుగుతున్నదని అన్నారు. కేవీపీఎస్ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందన్నారు. మనుధర్మాన్ని మానవతావాదులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాం. ఇదే రోజున 1927లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు. కారణం ఏంటంటే మనుధర్మ శాస్త్రం మనుషుల్ని వర్ణాలుగా విభజించి 4 వర్ణాలుగా విభజించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే పేరుతోని కులాన్ని పెంచి పోషించింది. శూద్రులను మనుషులుగా కాకుండా బానిసల్లాగా చూయించినటువంటి చరిత్ర మనుధర్మ శాస్త్రాన్ని. ఇప్పటికి కూడా దళితులపైన అంటరానితనం కొనసాగుతున్నది అని అంటే అది మనుధర్మ శాస్త్రం పుణ్యం. ఇప్పటికీ కుల వ్యవస్థ కొనసాగుతున్నది భారతదేశంలో అంటే అది మనుధర్మ శాస్త్రం యొక్క పుణ్యం. కాబట్టే ఈ మనుధర్మ శాస్త్రం అనేది తరతరాలుగా మానవ జాతిని అనేక రకాలుగా హింసించింది, బానిసల్ని చేసింది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని తగలబెట్టారు. దాని స్థానంలో భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. ఈరోజు